అసలు ఒక పరలోక రాజ్యం నుంచి దేవుడు నీకు శుభము అని ఒక దేవదూతను పంపించి నీకు శుభము అని చెప్తున్నాడు అని అంటే అర్థం ఏంటంటే నీ జీవితం అంత బాగుంది అని. దేవునికి స్తోత్రం. మరి ఒక బటర్ఫ్లై మనం చూసినట్లయితే బాగున్న పువ్వు మీదేది వాళ్తుంది, బాగున్నటువంటి చెట్టు మీదేది వాళ్తుంది. ఎక్కడ పడితే అక్కడ గొంగళ పురుగులాగా అది వాలదు, అది రాదు. అది వాలింది అని అంటే ఆ పువ్వులో నుంచి కొద్దో గొప్ప తేనె తీసుకోవడానికి అది వస్తుంది. అలాంటి పువ్వు మీద అది వాళ్తుంది. దేవుని ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు పుట్టికి జరగాలి అంటే నీ జీవితంలో నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నీ జీవితంలో పుట్టాలి అంటే ఎక్కడో బెత్లెహేములో పుట్టాడని చెప్పుకుంటున్నావు చూడు నువ్వు. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో పుట్టాలి అని అంటే, ఆయన నీ బ్రతుకులో పుట్టాలి అంటే, అంటే పుట్టడం అంటే అర్థం ఏంటి? హృదయంలో పుట్టాలి. ఎక్కడండి? క్రీస్తు హృదయంలో పుట్టాలి, నీ జీవితంలో పుట్టాలి. హృదయంలో క్రీస్తు గనక పుట్టిక జరిగితే నీలోని నువ్వు ఈ భూమి మీద ఉన్నవారిలో, ఈ గ్రామంలో ఉన్నవారిలో అందరికంటే ఆశీర్వదింపబడినటువంటి జీవితము, దయ కలిగినటువంటి జీవితము, నువ్వు నీకు ఒక శుభవచనం కలిగినటువంటి బ్రతుకు నీది. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకు శుభవచనం కలిగి ఉన్నది. నీ జీవితంలో ఒక శుభవచనాన్ని నువ్వు కలిగి ఉన్నావు. అందుకే నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివి, పురుషుల్లో నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి. ఎవరండి? పురుషుల్లో ఆశీర్వదింపబడిన వాడు. నీ దేవుని ప్రేమ బిడ్డ, ఇదిగో ఒకసారి యోసేపు దగ్గరికి దేవదూత వచ్చి అంటది, యోసేపు భయపడకు, నువ్వు భయపడకు, నేను నీకు ఒక శుభవచనం చెప్పడానికే వచ్చాను. దేవునికి స్తోత్రం. యోసేపుకి ఒక మంచి వచనం అనేది అందిస్తారు. ఎందుకు అనంటే యోసేపు కూడా మంచివాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ గ్రామంలో ఈ మరియమ్మకి యోసేపుకి ప్రదానం చేయబడ్డది. ముందే ఏం చేయబడ్డదండి? ప్రదానం. ఇది నా సొంత మాటలు కాదు. మరియమ్మకి యోసేపుకి ఏం చేయబడ్డది? ప్రదానం చేయబడ్డది. ఇద్దరికి ప్రదానం చేయబడిన తర్వాత, ఇద్దరు ప్రధానమైన తర్వాత ఈ మధ్య కాలంలోని పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి, ఇంతకంటే పవిత్రమైనటువంటి స్త్రీ లేదు భూమి మీద, ఇంతకంటే మంచి బ్రతుకు కలిగినటువంటి స్త్రీ కనబడలేదు నాకు అని చెప్పి ఆ దేవదూత నేరుగా వచ్చేసి ఆ మరియమ్మ ఉన్నటువంటి ప్లేస్ లోని, మరియమ్మ ఉన్నటువంటి గుడారంలోని, మరియమ్మ ఉన్నటువంటి ఆ ఇంట్లోకి వచ్చేసి, మరియమ్మ నీకు శుభవచనమమ్మా, దయాప్రాప్తురాలా, ఏమని చెప్తుందండి? దయాప్రాప్తురాలా, నీకు శుభమమ్మా, నీ యొక్క గర్భాన్ని ఆ పరిశుద్ధమైన దేవుడు ఎంచుకుంటున్నాడమ్మా, నీ గర్భము ద్వారా భూలోకానికి రాబోతున్నాడమ్మా. భూమి మీద లోక పాపం ఎక్కువైపోయిందమ్మా, లోకములో పాపం పెరిగిపోయిందమ్మా. ఈ పాపం పెరగడం వలన ఈ పాపాన్ని తుంచివేయడానికి, ప్రేమని పెంచడానికి, అందరినీ మరి కాపాడడానికి, ఈ పాపం వలన వారు నరకమునకు పోకుండా, వారు పాపులైపోయి బలవకుండా ఆమెకు బదులుగా, ఈ యొక్క లోకానికి బదులుగా బలవడానికి ఒక ఆయన నీ గర్భాన్ని ఎంచుకున్నాడంటే ఎంత ధన్యత నాకు అని ఆమె అనుకున్నది. ఎంత ధన్యత! దేవుడే సాక్షాత్తు భూమి మీదకి వస్తున్నాడా? అసలు దేవుడు సాక్షాత్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? అంతకు ముందు దేవుడు సృష్టిని చేసినప్పుడు, ఈ సృష్టిలో మనుషులు చేసినప్పుడు అంతా బాగానే ఉంది. కొంతకాలం అయిన తర్వాత మనిషి పాపి అయిపోయాడు, పాప జీవితంలో జీవిస్తున్నాడు, మరి నరహత్యలతో జీవిస్తున్నాడు, దొంగతనాలతో జీవిస్తున్నాడు, పాపపు జీవితంలో పాపములో పొరిలేస్తున్నాడు. అప్పుడు దేవుడు చూసి చలించాడు, అరే ఏంది వీళ్ళు ఎట్లాంటి పనులు చేస్తున్నారు, నేను ఎట్లయినా సరే భూలోకానికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని భూలోకాన్ని మొత్తం పరిశీలన చేస్తే భూమి మీద అంతట్లో పవిత్రమైన కన్య కలిగినటువంటి, ఏ పాప పెరగనటువంటి స్త్రీ ఒక వ్యక్తి కనిపించింది. ఆ వ్యక్తి ఎవరంటే యోసేపుకి ప్రదానం చేయబడినటువంటి ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ఏమంటున్నాం చదవండి అక్కడ పరిశుద్ధ గ్రంథంలోనే ఆ లూకా సువార్త 28వ వచనం చూడండి, 1వ అధ్యాయం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు చెప్పెను. హల్లెలూయా. ఆమె మాటకి తొందరపడ్డది. శుభవచనం ఏమిటో అని, శుభవచనం ఏంటా అని ఆలోచిస్తూ ఉండగా ఆ దూత, మరియమ్మ భయపడకు, నువ్వు దేవుడి వలన నువ్వేం పొందావు? కృప పొందావు. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టేదో గట్టిగా చప్పట్లు కొట్టేది అని పేరు
పేరుకి రక్షకుడు అని అర్థం. రక్షించేవాడు. యేసు అనే పేరుకి ఏమర్థం అండి? రక్షించేవాడు, రక్షిస్తాడు నిన్ను. యేసు క్రీస్తు అని అంటారు. పూర్ణ నామకరణం ఏంటది? యేసు క్రీస్తు. క్రీస్తు అనగా అభిషేకించేవాడు, అభిషేక్తుడు, అభిషేకించేవాడు. యేసు అనగా రక్షించేవాడు. ఎవరండి యేసు అనగా? రక్షించేవాడు. ఆయన అందుకే అధికారిగా రాలేదు, అధిపతిగా రాలేదు. ఆయన ఉన్నతమైన స్థితిలో నుంచి రాలేదు, ఉన్నతమైన దాంట్లో నుంచి రాలేదు. ఆయన దీనుడుగా, దరిద్రుడుగా, తక్కువ స్థాయిలో కిందకి ఎట్లా వచ్చాడంటే తక్కువ స్థాయిలో వచ్చాడు. ఎక్కువ ఎంచుకోలేదు, అందరి మీద అధిపతిగా ఎంచుకోలేదు. ఆయన రాజుల రాజే, ఉన్నతమైన వాడే, ఈ సృష్టిని చేసిన వాడే, సృష్టికి మూలకారుడే. అయినప్పటికీ కూడా ఆయన పుట్టిక ఎలాగ జరిగిందంటే, నేను అందరికంటే పైవాడని కాదు, నేను రక్షకుడిని కాబట్టి, నేను వీళ్ళందరినీ కాచుకునేవాడిని కాబట్టి, నేను వాచ్మన్ని కాబట్టి, నేను వీళ్ళందరికీ సెక్యూరిటీని కాబట్టి, వీళ్ళందరినీ కాచుకునే మంచి కాపరిని కాబట్టి నేను ఎట్లా వస్తానంటే, నేను పెద్ద ఉన్నతమైన స్థితిలో వచ్చినట్లు నేను భూమి మీదకి రాను అని చెప్పి ఆయన కాను తగ్గించుకున్న తన తత్వాన్ని తగ్గించుకొని ఆయన భూమి మీదకి ఎట్లా వచ్చాడండి? ఎట్లా వచ్చాడు? దీనుడిగా. దేవునికి స్తోత్రం. పశువుల పాకలో పుట్టడం ఏందైనా ఆయన పుట్టాలి అనుకుంటే పెద్ద పెద్ద బంగాళాల్లో పుట్టుండొచ్చు, ఉన్నతమైన స్థితిలో పుట్టుండొచ్చు, రాజుగారి గర్భమున పుట్టుండొచ్చు. ఆయన ఏలాలనుకుంటే ఏ విధంగా దేవుడు దీనుడై పశువుల పాక ఎంచుకొని పశువుల పాకలో పుట్టి పశువుల తట్టులోనే ఆయన వేశారట. దేవునికి స్తోత్రం. ఎక్కడ వేశారండి? పశువుల తట్టులోనే వేశారట. అక్కడికి మరి అనేకులు అక్కడ ఉన్నటువంటి మొట్టమొదట గొల్లవారు పరిగెత్తుకొని వచ్చి, ఆ గొల్లవారికి దేవదూత వెళ్ళి చెప్పింది చెప్పగానే పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు ఏం చేశారండి? ఆయన్ని స్తుతించారంట. దేవునికి స్తోత్రం. స్తుతించారు. బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు పుట్టిక నీ మీద అధికారిగా పుట్టలేదైనా నీకు తగ్గి పుట్టాడు. ఆయనే రక్షకుడు. హల్లెలూయా. ఆయన రక్షకుడు, ఆయన రక్షించేవాడు, తన పాపముల నుంచి విడిపించేవాడు. ఎవరండి ఆయన? అందుకే కుమారుడు అని అన్నాడు. ఏమన్నాడు ఆయన? కుమారుడు అని అనగా అర్థం ఏంటంటే కుటుంబముల నుంచి విడిపించేవాడు, అనేకమైన బాధల నుంచి విడిపించేవాడు, అనేకమైన వ్యాధుల నుంచి విడిపించేవాడు, అనేకమైన రోగుల నుంచి విడిపించేవాడు, అనేకమైన నీ జీవితంలో పడ్డ వలలన్నీ కూడా తెంపివేసేవాడు, నీ జీవితం మీద పడ్డ పొరలన్నీ చెంచేవాడు. ఆయన నిన్ను పైకి లేపడానికి వచ్చాడే గాని నిన్ను తొక్కడానికి రాలేదు. దేవునికి స్తోత్రం. ఆయన అధికారిగా రాలేదు, ఆయన ఉన్నతమైన స్థితిలో రాలేదు. ఆయనకంటే ఒక ఫ్యామిలీ లేదు, ఆయనకంటే ఒక స్థితి లేదు, ఆయనంటే ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోలేదు, ఆయనంటే ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోలేదు, ఆయనంటే ఒక స్టోరీని క్రియేట్ చేసుకోలేదు. ఆయన నేరుగా దీనుడిగా ఈ భూమికి వచ్చి నీ జీవితంలో పుట్టి, నా జీవితంలో పుట్టి, నీ గ్రామానికి ఒక విలువ తెచ్చి, నా గ్రామానికి ఒక విలువ తెచ్చి, నీ జీవితానికి ఒక విలువనిచ్చి, నా జీవితానికి ఒక విలువ. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆయన్ని అనుసరిస్తున్నారు అంటే, విలువ లేని వాడికి కూడా ఆయన ఏం చేస్తాడండి? విలువిస్తాడు. అసలు పశువుల పాటకు ఎవరన్నా విలువిస్తాడు? చెప్పండి, ఒక మాట చెప్పండి. పశువుల పాటకు ఎవరన్నా విలువిస్తారా? అరే, పశువుల పాకని ప్రపంచమంతా నల్లోడు తెల్లోడు, ఆ భాషోడు ఈ భాషోడు, ఆవుడు ఈడు అందరూ చదివేటువంటి బైబిల్, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నలు ప్రాంతాల్లో చదివేటువంటి బైబిల్, ఈ బైబిల్లోని పశువుల పాక గురించి రాయబడ్డది. దేని గురించి రాయబడ్డది? పశువుల పాక గురించి. అనేకమైన భాషల్లో, అనేకమైన గ్రామాల్లో, ఈ యొక్క 200 దేశాల్లోని బైబిల్ ప్రభావితం అవుతుంది. అదే కాదు, మిగతా 57 దేశాల్లో కూడా ఈ బైబిల్ గ్రంథము నలుమూలల అనేకమైనటువంటి ఇలా చిన్న చిన్న ప్రార్థనలో కూడా మరి పరిగణింపబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతటా కలిసి చేసుకునే ఏకైక పండగ క్రిస్మస్, క్రీస్తు పండగ. అదొక్కటే ప్రపంచమంతటా కలిపి చేసుకునే పండగ. దేవుని స్తోత్రం. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈ క్రీస్తు నువ్వు అనుకున్నంత చులకనైన వాడు కాదు. ఈ క్రీస్తు పుట్టుకైతే పశువుల పాకలో పుట్టి, ఆయన ఎందుకు పశువుల పాకలో పుట్టాడు? ఆ పశువుల పాకకి విలువడానికి. ఆయన ఎందుకు దీనుడుగా ఉన్నాడు? ఆ వడ్రంగి వారి గర్భమున ఎందుకు పుట్టాడు? ఆ కంసాల వారి గర్భమున ఎందుకు పుట్టాడు? వారికి విలువ లేదు గనక వారికి విలువ అవడానికి.
ఆ గొల్లవాడిని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆ గొల్లవాడి పేరు ఈ రోజు బైబిల్లో రాయబడింది. ఆ గొల్లవాడికి విలువ లేదు కనుక ఈ రోజు ఈ బైబిల్ వలన గొల్లవాడికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానులకి ఎవరు అజ్ఞానులు అంటే రాజుగారి దగ్గర ఉండేటువంటి జ్ఞానులు. ఆ జ్ఞానులకి ఎవరు విలువ ఇవ్వట్లేదు. కానీ అక్కడ ఎవరు విలువ ఇచ్చారు? ఇప్పుడు జ్ఞానులు అని అన్నారు. వాళ్ళు ఇచ్చిన ఆలోచనలతో రాజు బ్రతుకుతున్నాడు. రాజుకు విలువ వస్తుంది కానీ వారికి విలువ రావట్లేదు. కానీ వారి యేసుక్రీస్తును చూసిన తర్వాత వారికి విలువ వచ్చింది. ఈ రోజు బైబిల్లో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు, నీ గ్రామములో నీ యొక్క జీవితము యేసుకి చోటిస్తే, క్రీస్తు నీలో పుడితే, క్రీస్తు జీవితములో నీ జీవితములో గనక పుడితే, నువ్వు గనక యేసు ప్రభుకు చోటిస్తే నీ ఇంటికి విలువ వస్తుంది, నీ గ్రామానికి విలువ వస్తుంది, నీ జీవితానికి విలువ. ఎన్నాళ్ళు నీ కుటుంబంలోనే నీకు విలువ ఇవ్వట్లేదా? ఎన్నాళ్ళు నీ యొక్క సమాజంలోకి వెళ్తే ఎవరు నీకు విలువ ఇవ్వట్లేదా? ఎవరు నేను పట్టించుకో. ఒక్కసారి క్రీస్తుకి అవకాశం ఇచ్చి చూడు. ఒక్కసారి యేసు ప్రభుని జీవితంలో పుడితే విలువ లేని వారికి కూడా విలువ ఇచ్చేటువంటి మహనీయుడైన దేవునికి స్తోత్రం. నీ పేరు నీ యొక్క సింగవరం గ్రామంలో మిగిలిపోదు, మారుమూల ప్రాంతాల్లో మోగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారుమూల ప్రాంతాల్లో అనేకమైన ఊళ్ళల్లో నీ పేరు మారుమోగుతుంది. క్రీస్తు అంత గొప్పవాడమ్మా. అడుక్కున్నవాడు సైతం ఈ రోజు క్రీస్తుని అనుసరిస్తున్నాడు. అరే నువ్వు మా చర్చికి రావద్దని అడుక్కున్నవాడని ఎవరు అంటారు? మీరు అంటారా? ఇక్కడికి వస్తే ఎవరైనా అడుక్కున్నాడు వచ్చాడని, అరే నువ్వు వేరేగుండి భోజనం చెయ్యి, వేరేగా వెళ్ళి అని అంటావా? ఎమ్మట కలుపుకుంటావాడు. నువ్వు మురుకు పట్టులతో ఉన్నా ఎలాగున్నా నువ్వేం చేస్తావండి? ఆ మనసు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు పుట్టిక నీ జీవితంలో జరిగింది గనక, ఆ మనసు యేసుక్రీస్తుకు ఉన్నది గనక ఆ మనసు నీకు వచ్చింది. హల్లెలూయా. ఆ మనసు నీకు రాగలిగింది. మనుషుల్ని చంపేవాడు కాదమ్మా యేసయ్య. మన వాళ్ళకి చాలా మందికి ఒక అప్రమం ఉంది. ఏంటంటే అమ్మో చర్చికి వెళ్ళాలి ప్రార్థన చేస్తే చచ్చిపోతారంట జనాలు. బాబు ఇదేంటి? ఇది కొత్త న్యూస్. ఏంటంట? బ్రేకింగ్ న్యూస్ ఇది. చర్చికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయకమ్మా బాబు, నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయకరా చచ్చిపోతున్నారు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. దేవుడు చంపేవాడు కాదు, బ్రతుకునిచ్చేవాడు. అవును, చంపేవాడే. ఎలాగంటే నీ పాపపు జీవితాన్ని చంపేసి నూతనమైన జీవితాన్ని ఇచ్చేవాడు. నీ మురికి జీవితాన్ని చంపేసేవాడు. నువ్వు చెప్పింది నిజమే. నీ పాపపు జీవితము, నీ మురికి జీవితము, పనికి మాలిన జీవితము, పనికి రాని జీవితము, నీ పాపపు నోరు నీ నోరు వల్ల ఊరిని దూరం చేసుకున్నావు, నీ బంధువులు దూరం చేసుకున్నావు, నీ ఇరుగు పొరుగును దూరం చేసుకున్నావు. కాబట్టి దేవుడు చంపేస్తాడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే. ఆయన నిన్ను ఫిజికల్ గా, నీ యొక్క భౌతికంగా నీ జీవితంలో ఉన్నటువంటి చెత్తనంతటిని కూడా చంపి నిన్ను గొంగల పురుగులాగా తయారు చేసి, గొంగల పురుగులాగా చంపేసి నిన్ను సీతాకొక చిలకలాగా తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నీ పాత బ్రతుకుని చంపేస్తాడు ఆయన. నీ మురికి జీవితాన్ని చంపాడు. ఆల మీద సాడీలు చెప్పి నీ బ్రతుకుని చంపేస్తాడు ఆయన. యేసుక్రీస్తు కనుక నీలో పుడితే వాళ్ళ మీద ఉన్న దుర్బుద్ధిని చంపేస్తాడు. ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చచ్చిపోతున్నారంట, చంపేస్తున్నాడంటారు ఆయన ఆలోచన చూడు. ఆ ఆలోచన చంపేస్తాడు. నీ బ్రతుకులో ఉన్న చెడు ఆలోచనను చంపి నీకు మంచి బ్రతుకునిచ్చేవాడే క్రీస్తు. ఆయన చంపేవాడు కాదమ్మ తల్లి, నీ పాపాన్ని చంపేవాడు. నీ బ్రతుకులో ఉన్న పాపాన్ని చంపి సమాధి చేసేస్తాడు. నిన్ను నూతనంగా బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. నూతనమైన జీవితం ఇస్తాడు, నూతనమైన బ్రతుకునిస్తాడు. ఆ బ్రతుకు కావాలా? గట్టిగా చెప్పారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు తొందరగా వదిలేరా?